రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ ఎంపీ అరవింద్ కు రైతులు వినూత్నంగా కృతజ్ఞతలు తెలిపారు. నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేస్తూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. 68 ఏళ్ల పసుపు రైతు పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి. నిజామాబాద్ జిల్లాలో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుకు ఎంతో కృషి చేశారని, రాజకీయాల్లో ఎంతో మందిని చూశాం కానీ అరవింద్ లాంటి మొండి పట్టున్న నాయకుడిని ఇప్పుడే చూస్తున్నామని ఫ్లెక్సీలో తెలిపారు. పట్టుబట్టి నిజామాబాద్ కు పసుపు బోర్డు తీసుకొచ్చిన అరవింద్ కి జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పుకొచ్చారు. బీజేపీ ఎంపీ అరవింద్ కు రైతులు వినూత్నంగా కృతజ్ఞతలు తెలిపారు. నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేస్తూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. 68 ఏళ్ల పసుపు రైతు పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి. నిజామాబాద్ జిల్లాలో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుకు ఎంతో కృషి చేశారని, రాజకీయాల్లో ఎంతో మందిని చూశాం కానీ అరవింద్ లాంటి మొండి పట్టున్న నాయకుడిని ఇప్పుడే చూస్తున్నామని ఫ్లెక్సీలో తెలిపారు. పట్టుపట్టి నిజామాబాద్ కు పసుపు బోర్డు తీసుకొచ్చిన అరవింద్ కి జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పుకొచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిషోర్, చెప్పండి, ఈ యొక్క అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? నిజామాబాద్ జిల్లా కేంద్రంగా పసుపు బోర్డు ఏర్పాటు చేయడంపై నిజామాబాద్ జిల్లా పసుపు రైతాంగం హర్షం వ్యక్తం చేసింది. ముఖ్యంగా బీజేపీ నాయకులతో పాటు నిజామాబాద్ ఎంపీ అరవింద్ కు అటు జిల్లా పసుపు రైతులు జై కొడుతున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా 40 ఏళ్లుగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన రైతాంగం, ముఖ్యంగా పసుపు రైతులు పసుపు బోర్డు ఏర్పాటు చేయాలంటూ కూడా ఆందోళన చేపట్టిన పరిస్థితి, రాస్తా రోకోలు చేపట్టిన పరిస్థితి. అంతేకాకుండా 2019 ఎన్నికల్లో 176 మంది రైతులు కూడా ఎన్నికల్లో పోటీ చేశారు. అంతేకాకుండా కేసీఆర్ తన ఈ కవితను కూడా ఎన్నికల్లో పసుపు బోర్డు కేంద్రంగా అటు ఏర్పాటు చేయాలంటూ కూడా ఎన్నికల్లో ఓటమి పాలు చేశారు. ఈ నేపథ్యంలోనే 2019లో అటు బీజేపీ తరఫున పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామంటూ కూడా నిజామాబాద్ ఎంపీగా బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ పోటీ చేసి ఎన్నికల్లో గెలిచారు. అయితే అనంతర కాలంలో 2023లో ప్రధాని మోడీతో అక్టోబర్ 1, 2023న నిజామాబాద్ జిల్లా కేంద్రంగా కూడా నిజామాబాద్ లో పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామంటూ కూడా ప్రధాని మోడీతో ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో ఇటు 2 సంవత్సరాలు గడిచిన అనంతరం మళ్ళీ ఈ 2024 ఏడాది పాలన గడిచిన అనంతరం నిజామాబాద్ జిల్లా కేంద్రంగా పసుపు బోర్డును ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా నిజామాబాద్ జిల్లాకు చెందిన ఒక రైతును నిజామాబాద్ పసుపు బోర్డు టెర్మరిక్ బోర్డుకు సంబంధించిన చైర్పర్సన్ గా కూడా నియమించింది. ఈ నేపథ్యంలోనే గత 2 రోజుల క్రితం బోర్డును ఏర్పాటు చేస్తూ చైర్మన్ పదవి బాధ్యతలు కూడా చేపట్టారు. అయితే 40 ఏళ్ల కళ సహకారమైందంటూ కూడా జిల్లా వ్యాప్తంగా కూడా పసుపు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్, ఎన్టీఆర్ చౌరస్తా, అలాగే బైపాస్ రోడ్, పలు ప్రాంతాల్లో బస్టాండ్ ఏరియాలో పలు ప్రాంతాల్లో కూడా పలు ఫ్లెక్సీలు కృతజ్ఞత భావంతో రైతులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా 68 రైతుని అంటూ కూడా ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. నా జీవిత కాలంలో 60 ఏళ్ల జీవిత కాలంలో కూడా ఇలాంటి ఎంపీ అరవింద్ లాంటి వ్యక్తిని చూడలేదు. ఖచ్చితంగా రాజకీయాలు చేసే వ్యక్తిని చూసా కాబట్టి కానీ పెట్టుబట్టి ఒక పసుపు బోర్డును ఇచ్చిన మాట కోసం బాండ్ పేపర్ రాసి పసుపు బోర్డును ఏర్పాటు చేసిన అరవింద్ లాంటి వ్యక్తిని చూడలేదంటూ కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇలాంటి వ్యక్తికి రైతులు ఎల్లప్పుడూ సహకారం చేస్తాం, ఎల్లప్పుడూ వెంట ఉంటామంటూ కూడా రైతులు కృతజ్ఞత భావంతో ఈ జిల్లా వ్యాప్తంగా కూడా నిజామాబాద్ టౌన్ లో పలు చోట్ల కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మొత్తానికి గత 40 ఏళ్ల నిరీక్షణకు పసుపు బోర్డు ఏర్పాటుతో పసుపు రైతుల నిరీక్షణ తెరపడిందనే చెప్పవచ్చు. పసుపు బోర్డు ఏర్పాటు చేయడం పట్ల మద్దతు ధరతో పాటు ఆధునిక యంత్రాలు రావడం, నూతన రంగనాలు రావడం, అలాగే పలు రానున్న రోజుల్లో తమ భవిష్యత్ తరాలకు కూడా పలు మద్దతు ధరతో పాటు పలు రకాల లాభాలు చేకూరుతాయని కూడా జిల్లా వ్యాప్తంగా పసుపు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బోర్డును తీసుకొచ్చిన ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఎంపీ నిజామాబాద్ అరవింద్ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ పలు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. అంటే దీనిలో భాగంగానే నిజామాబాద్ నగరంలో పలు చోట్ల ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. రైట్ కిషోర్, థ్యాంక్ యూ.